ఎంతమంది ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? వారి దగ్గర పరిస్థితులు బాగలేక కట్టుకున్న మొగుడు వదిలేసి రోజు కొడుతూ రోజు హింసిస్తూ కొంతమంది హస్బెండ్స్ అయితే చనిపోతూ వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి ఇలాంటి గల్ఫ్ దేశాలకు వస్తే లాస్ట్కి వీళ్ళు కుక్కల్ని చూసినట్టు చూసి వాళ్ళ కాలుతో తంతా మెట్లతో కొడతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసి కూడు కూడా పెట్టకుండా చాలా అయితే హింసిస్తున్నారు. అందులో భాగంగా నా ఊరు నేను పుట్టిన గడ్డ పీలేరుకి సంబంధించిన పుష్ప అనే మహిళ గత కొన్ని రోజుల ముందు కువైట్కి అయితే వచ్చారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ మాటల్లోనే మీరే వినండి. నా పేరు పుష్ప, మాది పీలేరండి. ఏదో బతుకుదెర కోసం నేను కువైట్కి వచ్చినాను. నాకు 2 పిల్లలండి. నాకు నా భర్త కూడా లేడండి. పిల్లలు పోషించుకున్నామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినానండి. ఇక్కడ వీళ్ళు టార్చర్ చూపిస్తున్నారు. ఫుడ్ 2 రోజులు అయింది తిని, కనీసం పడుకునేదానికి రూమ్ ఇయ్యరు. ఫుడ్ అడిగితే కొడతారు, తిడతారు. క్లోరెక్స్ తాగుదామని పెట్టుకుంటే గడబట్టితో అయినారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లీజ్ సుమన్ టీవీ ఎంతోమందికి మీరే హెల్ప్ చేశారు. నాకు కూడా హెల్ప్ చేసి ఇండియాకి రప్పించండి. వీళ్ళకి పంపించమంటే $2,000 అడుగుతున్నారు. అంత అమౌంట్ నాకు లేదు. ప్లీజ్ నారా లోకేష్ సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. వీళ్ళు టార్చర్ చూపిస్తున్నారు సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నా పిల్లలు అనాథలు అయిపోతారు. నేను అంత అమౌంట్ కట్టలేను సార్. ఎంతోమంది హెల్ప్ చేశారు కదా. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. కొడుతున్నారు సార్. ప్లీజ్ నారా లోకేష్ గారు హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ సార్ నన్ను ఆదుకోండి. ఎంతోమంది హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. చూసారు కదన్నా, ఈమె ఎంత రోధిస్తుందో, ఎంత బాధపడుతుందో. ఇండియాలో వాళ్ళ భర్త లేక అతను వాళ్ళ 2 పిల్లల్ని పోషించుకోవడానికి కువైట్కి అయితే గత కొన్ని రోజుల ముందైతే వచ్చారు. కానీ వాళ్ళు సేట్ అనేది చాలా బాధ పెడుతున్నారు, చాలా హింసిస్తున్నారు. ఆమె ఫైనల్లీ క్లోరెక్స్ అనేది కూడా తాగేసి చచ్చిపోదాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆమెకి మెడబట్టి లాగి బయటికి తోసినారనమాట. సో చూడండి, నేను చచ్చిపోతే నా బిడ్డలు అనాథలు అవుతారు. సార్ లోకేష్ గారు, సార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈమె బాధను మీరు గుర్తించి సో మన యూట్యూబ్ ఛానల్ తరపున మీరు కూడా 10 మందికి షేర్ చేసి ఆమెకి న్యాయం చేస్తారని, కువైట్ నుండి ఇండియాకి వీలైనంత త్వరగా పంపిస్తారని రాయబార కార్యాలయానికి మాట్లాడి సో దయచేసి ఈ వీడియో వీలైనంత వరకు మన పీలేరు సహోదరులందరూ షేర్ చేయండి. ఈ పుష్ప అక్కని మనమైతే కాపాడుదాం. నాకు తగిన హెల్ప్ నేనైతే చేస్తాను. మీకు తోచిన సహాయం, దాంతోపాటు ఆమె ఇండియాకి రావాల్సిన ఏవైతే ప్రాసెస్ ఉంటుందో అది మొత్తం మన డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నారా లోకేష్ గారు చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కువైట్లో ఉన్న సోదరులు కూడా ఎవరికైతే, మేమైతే కొత్తగా వచ్చామన్నా ఎవరైనా పాత వాళ్ళు ఉన్నా కూడా మీకు ఏదైనా వాస్తా అంటే ఏదైనా రికమెండేషన్లు ఇవి ఏదైనా ఉన్నా కూడా ఆమె యొక్క లొకేషన్ తీసుకొని అక్కని ట్రేస్ చేసి అక్కడికి వీలైనంత త్వరగా ఇండియాకి పంపిస్తారని మన అబ్దుల్ మహమ్మద్ తెలుగు వ్లాగ్స్ 99 యూట్యూబ్ ఛానల్ తరపున అయితే కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. వీలైనంత వరకు షేర్ చేసి ఆ అక్కని పుష్ప అక్కని ఇంటికి పంపేలాగా చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగింటి ఆడబిడ్డ అన్న, మన ఆడబిడ్డ అట్లా ఏడుస్తా అంటే మనకి కళ్ళలో నీళ్ళు వస్తుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఆమె మన అమ్మలాగా, మన అక్కలాగా, మన చెల్లిలాగా అనుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి అక్కకు వీలైనంత త్వరగా ఇండియాకు పంపించాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ అందరికీ నా రిక్వెస్ట్ అన్న, ఈ ఏజెంట్ వాళ్ళ దగ్గర మోసపోవద్దండి. వీళ్ళు డబ్బులకి కకృతి పలి కుక్కల్లాగా బిహేవ్ చేసి జనాల ప్రాణాలతో అయితే చెలగాటం చేస్తున్నారు. సో మనము పేదవాళ్ళమని తెలిసి కూడా మన ప్రాణాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట వీజా తీసేసి పంపించేసి వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేది తలదీస్తున్నారు. ప్లీజ్ ఏజెంట్ల మాట ఎవరు వినొద్దండి. మీ సొంత వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసింటే మాత్రమే మీరు గల్ఫ్కి రండి, లేకుంటే అస్సలు రావద్దండి. జై హింద్, జై భారత్.